హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే ఈ ఫ్లాట్ ఫీట్ అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే చిన్నపిల్లలకే ఉంటుంది, పెద్దవాళ్ళకే ఉంటుంది. అండ్ మెయిన్ కారణాలు ఏంటంటే దీంట్లో రెండు ఉంటాయి, ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫీట్, రిజిడ్ ఫ్లాట్ ఫీట్ అని. ఫ్లెక్సిబుల్ ఏంటంటే మనము ఎక్సర్సైజ్ అది చేసినా లేదా వయసుతో పెద్దగా అవుతున్న కొద్దీ ఆ ఫ్లాట్ ఫీట్ కరెక్ట్ అయిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్. మనకి ఎట్లా తెలుస్తుంది? మనం ముని వేళ్ల మీద నుంచుంటే ఆ ఆర్చ్ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ ఫ్లాట్ ఫీట్. వేరేస్ ఆ మునివేళ మీద నుంచున్నా ఫ్లాట్గా అట్లనే ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ రిజిడ్ ఫ్లాట్ ఫీట్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనము కారణాలు ఏంటంటే చిన్న వయసులో స్వతహాగా ఉంటుంది పిల్లలకి, గ్రాడ్యువల్గా ఓవర్ టైమ్ ఇట్ విల్ సెటిల్. తర్వాత ఎప్పుడైనా లిగమెంట్ ఇంజురీస్, మజిల్ ఇంజురీస్ అవుతుంటాయి. అండ్ ఇంకొకటి అంటే బోను ఫార్మేషన్ మొత్తం విడిపోకుండా ఒకటిదానికి ఒకటి కలిసిపోయి టార్సల్ కోalition అంటాం. ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో అందుకని మీ డాక్టర్ని సంప్రదించి తగు ట్రీట్మెంట్ ఫస్ట్ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు.